నమస్తే అందరికీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక సన్నివేశం ఉంది. అమ్మాయిని మానభంగం చేసే రేప్ చేసే సీన్ పెట్టారు. సినిమా ఫెయిలా హిట్టా ఫాసా సూపర్ డూపరా అని పక్కన పెట్టేస్తే తెలుగు సినిమాలలో రేప్ సీన్లు మానభంగం చేసే సీన్లు దయచేసి డైరెక్టర్లు ఎవరైనా కానీ ఆ సీన్లు పెట్టకండి. నిజ జీవితంలో ఎన్నో రకరకాలుగా సమస్యలు ఎదురవుతున్నా ఆ నిజాన్ని ఇక్కడ సినిమాలలో కూడా క్రియేట్ చేసే విధంగా, లేదంటే సినిమాలలో కొన్ని క్రియేట్ చేస్తూ నిజ జీవితంలో జరిగే విధంగా కాకుండా నిజ జీవితంలో జరిగే విధానాల్లో చట్ట ప్రకారంగా ఎవడైతే నిందితులు ఉన్నాడో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా శిక్ష జరపాలి అన్న వాస్తవ రేఖలు రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సిందే. అయితే ఈ సినిమాలో ఈ సన్నివేశం మాత్రం కరెక్ట్ కాదు అని మహాజన రాష్ట్ర సమితి మా ఆలోచన విధానంతో తమరికి తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి విధానాల్లో ఇంకా మీకు సినిమాల మీద ఇంకా చాలా వరకు భవిష్యత్తు ఉండొచ్చు, ప్రణాళికలు ఉండొచ్చు. సినిమాలు కూడా సంవత్సరానికి ఒకటో రెండో కూడా తీసుకోవచ్చు మీరు. కానీ ఇంత పెద్ద హోదాలో ఉండి ఇట్లాంటి మీ సినిమాలో ఈ సన్నివేశాలు ఇలాంటివి పెట్టకూడదు, ఉండకూడదు అని మా ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డైరెక్టరు, క్రియేటివిటీ, ఎన్నో రకాలుగా యాక్టింగు, ఎన్నో రకాలుగా మార్షల్ ఆర్ట్స్, ఇన్ని విధాలుగా ఆయనకు తెలిసిన విషయం కాబట్టి అందులో చాలా వరకు గౌరవించే గుణం, గొప్ప గుణం ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిట్యువేషన్స్ కానీ సన్నివేశాలు కానీ ఎక్కడ కూడా ఆయన సినిమాలలో కానీ లేదంటే తెలుగు ఫీల్డ్ సినిమాలలో కానీ ఇలాంటి చూపించకూడదు అన్న విధానాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక పోలీసు అధికారితో రౌడీజం కొట్లాడేటప్పుడు కూడా అమ్మను బిడ్డను కూడా పట్టుకునే విధంగా, వాళ్ళని బయట లాగే విధంగా ఆ సీన్ కూడా మినిమం అట్లాంటి సీన్లు ఎక్కడా కూడా ఉండే విధంగా ఉండకూడదని మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ఈ విషయాన్ని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. సినిమా ఫీల్డ్, సినిమా వర్గాలకు అలాగే డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఈ విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తున్నాం.